అమ్మా కోడలి పిల్ల. అత్తయ్య, నువ్వు నీ ఫ్రెండ్స్ బయలుదేరారా లేదా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం. మీకోసం రకరకాల వంటలు చేసి పెట్టేశానమ్మా. ఇంకొక అరగంటలో ఇంట్లో ఉంటాం అత్తయ్య. సరే, త్వరగా రండి. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? నా కోడలి పిల్లతోరా. ఇది అన్యాయమమ్మా. మా లవ్కి పచ్చ జెండా ఊపి ప్రేమికులం మేమిద్దరం మాట్లాడుకోకుండా నువ్వే ఇప్పుడు మాట్లాడితే ఎలా? ఫోన్ ఇవ్వు. ఇవ్వు. ఏంటి నీలో నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? ఏం లేదు. హలో, ఫోన్ ఇవ్వే. నీ లవర్ తో డైలీ కంపెనీలో మాట్లాడతావు, అలాగే లైఫ్ లాంగ్ తనతో ముచ్చట్లాడుతూనే ఉంటావుగా. కాసేపు నేను మాట్లాడితే ఏంటంట? నువ్వెళ్ళి పచ్చడికి ఉల్లిపాయలు తరుగుపో. అమ్మా, దీన్ని చూడమ్మా. అది చెప్పినట్లు చెయ్యి, వెళ్ళు. రాను రాను ఇంట్లో నాకు మర్యాద లేకుండా పోతుంది. అయ్యయ్యో పాపం. వదినా, చెప్పు ఆడపడుచు. ఇంకా రాలేదేంటి? నీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కదా? ఇదిగో బయలుదేరుతున్నాం. కాసేపట్లో ఇంట్లో ఉంటాం. సరే, ముందు నీకొక విషయం చెప్పాలి. విషయం కాదు, కండిషన్. ఏంటది? నువ్వు మా ఇంటికొచ్చాక మీ కాబోయే శ్రీవారితో కబుర్లు చెప్పుకుంటుంటే కుదరదు, నాతోనే మాట్లాడాలి. సరేనా? ఏమైనా ఉంటే పెళ్ళయ్యాక చూసుకోండి. ఏయ్, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. ఫోన్ ఇటీ. కోడలి పిల్ల, త్వరగా వచ్చే. అలాగే అత్తయ్య. పద. వెళ్దామా? పద. మహేష్, ఏమైంది మహేష్? ఎందుకింత డల్గా ఉన్నావు? ఎందుకలా అడిగారు? నిన్ను చూస్తే డల్గా మూడీగా ఉన్నావని తెలిసిపోతుంది. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? ఎప్పుడు ఉండే ప్రాబ్లమే మేడం. మా పేరెంట్స్ ఎవరు నా మనసుని అర్థం చేసుకోవట్లేదు. ఇంట్లో ఉండాలంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. అందుకే మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. చెప్పు, నేనేం చేయాలి? ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి వద్దాం. అలా వెళ్తే అయినా నా మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది. అందుకే అడుగుతున్నాను. మనతో పాటు ఆనందిని కూడా తీసుకెళ్దాం మేడం. ముగ్గురం కలిసి వెళ్ళొద్దాం మేడం. ఆనందిని మీరే పిలవండి, ఎందుకంటే నేను పిలిస్తే తను రాదు. వద్దులే మహేష్, అసలే మీ ఇంట్లో పరిస్థితులు కూడా బాగలేదు. ఇప్పుడిలా బయటికెళ్ళావని తెలిస్తే నీ పేరెంట్స్కి నీ మీద ఇంకా కోపం వస్తుంది. ఇవాళ కొత్తగా కోపం వచ్చేదే ఉంది మేడం, రోజు ఉండేదే. సో ప్లీజ్ మేడం, మీరు ఆనందిని కూడా పిలవండి ప్లీజ్ మేడం. ఎవరే మీ అత్తయ్య గారా? దారిలో ఉన్నామని చెప్పు. మా అత్తయ్య కాదే, వార్డెన్ మేడం గారు. చెప్పండి మేడం గారు. ఆనంది, ఇవాళ నీకేం పనిలేదుగా, రెడీ అయ్యి నా దగ్గరికి వస్తావా? ఎందుకు మేడం గారు? మనం అలా బయటికి వెళ్ళొద్దాం. ఇప్పుడా మేడం గారు? అవును ఆనంది. ఏంటి? ఉండవే, మేమిప్పుడే బయటికి వెళ్తున్నాం మేడం గారు. అవునా? ఎక్కడికి? అది అది నాకు కూడా తెలీదు మేడం గారు. గాయత్రికి తెలుసు. ఉండండి, ఫోన్ తనకిస్తాను. నాకిస్తావేంటి? నేనేం చెప్పాలి? నువ్వే ఏదో కూడా చెప్పవే. హలో మేడం. గాయత్రి, మీరెక్కడికో వెళ్తున్నారని ఆనంది చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నారు? నాతో పాటు డెలివరీ జాబ్ చేసి మా ఫ్రెండ్ ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసింది.
తనకి ఆనంది కూడా తెలుసు. సో నాతో పాటు ఆనందిని కూడా పార్టీకి పిలిచింది. అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాం మేడం గారు. అవునా? సరే, ఆనందికి ఫోన్ ఇవ్వు. చెప్పండి మేడం గారు. తను గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తోంది కదా, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలా? ఆ, ఇంకో రోజు వస్తానని చెప్పొచ్చు కదా. లేదు మేడం గారు, తను చాలాసార్లు అడిగింది. నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళకపోతే బాగుండదు మేడం గారు. సరే, మహేష్ నా పక్కనే ఉన్నాడు. నాతో చెప్పిన మాట తనతో చెప్పు. ఆనంది, లైన్లో ఉన్నావా? ఉన్నాను మేడం గారు. మేడం గారు, మహేష్ సార్తో ఒక మాట చెప్పి వెళ్ళమంటున్నారా? తప్పుగా అనుకోకండి మేడం గారు. మీరే మహేష్ సార్తో నేను రాలేనని చెప్పండి. ఉంటాను మేడం గారు. ఆనంది ఏముంది మేడం? గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉందంట, అక్కడికి వెళ్తున్నానని చెప్పింది. ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది మేడం. ప్లీజ్ మేడం, నా కోసం వెళ్ళండి. లేదు మహేష్, వాళ్ళు ఆల్రెడీ హాస్టల్ నుంచి బయలుదేరిపోయారు. అదీ కాక ఇన్నిసార్లు అడగడం బావుండదు, అర్థం చేసుకో. అంటే ఏంటి మహేష్? ఆనంది వస్తానంటేనే నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తావా? అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయికిచ్చే ఇంపార్టెన్స్ అమ్మలాంటి నాకివ్వవా? అదేం లేదు మేడం, తను కూడా వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇట్స్ ఓకే, మనం వెళ్దాం పదండి. అవును, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఏంటది? ఆ అమ్మ లాంటిదాన్ని అన్నారు కదా? అవును, నేను నీకు అమ్మలాంటి దాన్నేగా. ఏ కాదా? కోర్స్. కాకపోతే మళ్ళీ ఆ మాట మీ నోటితో వినాలనిపించింది, అందుకే అడిగాను. పదండి వెళ్దాం.